ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహీద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఇక్కడ జరిగే రొట్టెల పండుగ ఏదైతే ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతుందో దాదాపు 5-6 రోజుల పాటు అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తులతో ఒక జిల్లా ఒక రాష్ట్రం కాదు దేశ విదేశాల నుంచి అన్ని కులాలు మతాలు ఈ యొక్క రొట్టెల పండుగ బారా షాహీద్ దర్గా సందర్శించి ఆ యొక్క షాహీదుల్ని ప్రార్థించి అదేవిధంగా ఈ స్వర్ణాల చెరువులో కోరిన కోరికల రొట్టె ఏ యొక్క కోరికతో రొట్టె పట్టుకుంటామో ఆ కోరిక తీరుతుంది అన్న విశ్వాసం కోట్లాది మందికి ఉంది. అందులో నేను కూడా ఒకడిని. నాకు బారా షాహీద్ దర్గా ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్. నేను ఏ ముఖ్య కార్యక్రమం చేపట్టినా వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుడి ఆశీస్సులు తీసుకోవటం నాకు ఇష్టం. దేవుడి ఆశీస్సుల తర్వాత మహిళల ఆశీస్సులు తీసుకుని ఆ మహిళల దీవెనలతో కార్యక్రమాలు ప్రారంభించటం నా సుదీర్ఘ 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏదైతే సాగుతూ వస్తుంది. శాసనసభ్యుడిగా నా బాధ్యత మరింత రెట్టింపైంది. నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది తొలి ఆధ్యాత్మిక పండుగ ఈ యొక్క బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ. అందుకే అధికార యంత్రాంగం సహాయ సహకారాలతో మా నాయకుల సహాయ సహకారాలతో అదేవిధంగా ముస్లిం మత పెద్దల సూచనలతో ఏదైతే దర్గా కమిటీ సభ్యుల సూచనలతో అందరి సూచన సహాయ సహకారాలతో గతంలో ఎవరైతే ఈ బారా షాహీద్ దర్గాలో ఈ దర్గా కోసం అనేక రకాల కృషి చేశారో వారందరి సహాయ సహకారాలతో వారి సూచనలతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఈనాడు అధికారుల సహాయ సహకారాలతో జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారి దాకా, ఎస్ఐ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దాకా, కమిషనర్ గారి దగ్గర నుంచి హెల్త్ ఆఫీసర్ దగ్గర నుంచి ఏఈల దగ్గర నుంచి అటు విద్యుత్ శాఖ అధికారులు వాళ్ళ వీళ్ళ తేడా లేకుండా ఫైర్ అధికారులు ఇరిగేషన్ అధికారులు అందరితో సమన్వయం చేసుకుంటూ వస్తున్నాం. గత 20 రోజులుగా ఈ యొక్క నిరంతర ప్రయత్నం సాగుతూ ఉంది. ఎట్టకేలకి 17వ తారీఖున ప్రారంభమయ్యే బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకి ఏర్పాట్లు సర్వం సిద్ధం. ఆ యొక్క ఏర్పాట్లు సర్వం సిద్ధం అని చెప్పేదానికే ఆ ఏర్పాట్లు మీకు చూపించి మీ అందరికి కూడా తెలియజేస్తాను. భక్తులందరికీ మనవి చేస్తూ ఉన్న 17వ తారీఖు నుంచి బారా షాహీద్ దర్గాకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ ఒక్క చిన్న ఇబ్బంది కూడా ఉండదు. అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొవాలని, ఏ ఒక్కరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేరుగా నాకు కానీ దర్గా కమిటీ సభ్యులకి, చైర్మన్కి, అధికారులకి ఎవరికైనా ఫోన్ చేయొచ్చు అని చెప్పని కోరుకుంటున్నాను. ఆ యొక్క భక్తులు ఆధ్యాత్మిక వాతావరణం ఉండేదానికి రాజకీయ ఫ్లెక్సీలు లేకుండా చేశాం. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రాజకీయ ఫ్లెక్సీలు ఉండకూడదు, ఒక ఆధ్యాత్మిక ధోరణితో ఇక్కడ ఉండాలని చెప్పని బారా షాహీద్ దర్గాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల మీద, అనేక రకాల వ్యవహారాల మీద ఇంజనీరింగ్ అధికారులకి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా. ఎక్కడ నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో తాత్కాలిక ఏర్పాట్లు కావచ్చు, పూర్తిస్థాయి ఏర్పాట్లు కావచ్చు, భక్తుల సౌకర్యార్థి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కావచ్చు, లేదా సర్వాంగ సుందరంగా చేసేదానికి లైటింగ్ ఏర్పాట్లు కావచ్చు, వీటన్నిటిలో కూడా నాణ్యతా ప్రమాణాలు ఎక్కడ రాజీ పడవద్దు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడితే ఏ చిన్న పొరపాటు జరిగినా సంబంధిత ఏఈలపై, కార్పొరేషన్లో అట్టడుగు స్థాయిలో ఏఈలే పర్యవేక్షించాలి. కాబట్టి ఆ సంబంధిత ఈలపై చర్యలు తప్పు, దానిలో 2 ఆలోచనలు లేదు. అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎక్కడైనా పొరపాటు జరిగినా అధికారుల మీదే చర్యలు కాకుండా ఏదైతే ఆ సంబంధిత కాంట్రాక్టర్లకి ₹1 కూడా బిల్లు ఇవ్వవద్దని కూడా కఠినంగా చెప్తూ ఉన్నా. దాంట్లో 2 ఆలోచన కూడా లేదు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దు. రాజీ పడితే అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం అధికారుల మీద చర్యలే కాదు, కాంట్రాక్టర్లకి ₹1 బిల్లు కూడా చెల్లింపు జరగదు. దీన్ని కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, గతంలో పురుషులకు ఏర్పాటు చేశాం. ఈసారి మన మత పెద్దలందరూ ఒక మంచి ఆలోచన చేసి పురుషులకు ప్రత్యేకంగా, మహిళలకు ప్రత్యేకంగా నమాజ్ కార్యక్రమాలకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరులో ఉండే అనేక హాస్పిటల్స్ వైద్య సేవలు అందించేదానికి ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశాయి. అనేక హాస్పిటల్స్
వైద్య సేవలు అందించేదానికి ప్రత్యేకంగా హాస్పిటల్స్ ఏర్పాటు చేశాయి. చుట్టూ ఉండే కళ్యాణ మండపాలకి, ధార్మిక సంఘాలకి, అదేవిధంగా సేవా తత్పరులకి అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటు మీరు కూడా మేము సైతం అంటూ ఆ భక్తులకు అండగా ఉండేదానికి అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. అన్నదానం కావచ్చు, వారికి కావాల్సిన ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ అధికారులు ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తులు అటు కసుమూరు దర్గా, ఏఎస్పేట దర్గా ఇవన్నీ కూడా సందర్శించేదానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆ పండుగ జరిగే రోజుల్లో వర్షాలు రాకూడదని కోరుకుందాం. వర్షాలు వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని మనవి చేస్తూ ఈ కార్యక్రమాలని ఎప్పటికప్పుడు నేను స్వయంగా పర్యవేక్షిస్తానని, చిన్న అపశృతి కూడా జరగకుండా ముఖ్యంగా ఫైర్ అధికారులకి చెప్తూ ఉన్నా, మీ మీద పెద్ద ఎత్తున బాధ్యత ఉంది. అదేవిధంగా గజ ఎత్తగాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ జాగ్రత్త. తర్వాత అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ గజ ఎత్తగాళ్ళు కూడా చెప్తూ ఉన్నా. ఎందుకంటే పిల్లలు చాలామంది ఇప్పుడే చూస్తున్నారు, పండుగ ఇంకా ప్రారంభం కాల, ఇప్పటికే కొన్ని వేల మందితో జనసంద్రంగా బారా షాహిద్ మారుతూ ఉంది. ఏ చిన్న అపశృతి జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుతూ ఆ బారా షాహిదుల ఆశీస్సులతో ఈ సంవత్సరం రొట్టెల పండుగ అద్భుతంగా మహోద్భుతంగా జరుగుతుందని ఆకాంక్షిస్తూ భక్తుల ఇబ్బందులు లేకుండా, భక్తులకి సర్వ సౌకర్యాలు కలిగే విధంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో దర్శనం చేసుకునే విధంగా అనేక రకాల ఏర్పాట్లు చేశాం. దానికి తోడు ఈరోజు ఈనాడు దినపత్రిక చేసిన సూచనలు కూడా ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని చెప్పని కోరుతూ ఐకమత్యంతో ఒక్కతాటి మీద ముందుకు సాగి నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఈ పండుగని విజయవంతం చేయాలని కోరుకుంటూ